బయట ఒక పల్లకి ఉంటుంది, అలాగనే ఛత్రాలు ఉంటాయి. అవి తీసుకువెళ్ళి మీ నాన్నగారు ఇచ్చారు అని చెప్పి జ్ఞాన సంబంధుడికి తీసుకువెళ్ళి ఇవ్వండి. ఇక్కడి నుంచి అతను ఎక్కడికి వెళ్ళినా పల్లకీలోనే వెళ్ళాలి, బయటకు వస్తే ఆ ఛత్రం కిందే బయటికి రావాలి అని పరమేశ్వరుడు పుత్రవాత్సల్యంతో పంపిస్తాడు. ఎంతటి మహాభక్తుడో చూడండి ఆయన. ఆ ప్రాంతంలో చోళరాజు ఒక ఆయన ఉంటారు. ఆయన కుమార్తె పాపం ఎన్నో సంవత్సరాలుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అపస్మారక స్థితి అంటే ఈ కాలం భాషలో చెప్పాలంటే కోమాలోకి వెళ్ళిపోయి ఎన్నో సంవత్సరాలు పాపం అలా ఉండిపోతుంది అనమాట. ఎంతమంది వైద్యుల్ని సంప్రదించిన ప్రయోజనం ఉండదు. చివరికి నేను ఇందాక 2 పాషండ మతాల గురించి చెప్పాను కదా, ఆ సన్యాసులు వచ్చి ఆ అమ్మాయికి వైద్యం చేస్తూ ఏం చేస్తారంటే, నీ కూతురికి తగ్గి మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే నీ రాజ్యంలో సనాతన ధర్మం మొత్తం తీసేసి వేదాలు మొత్తం తగలబెట్టించేసి ప్రజలందరినీ ఈ మతం పాటించేలా చెయ్యాలి అని చెప్పి రాజుని నిర్బంధం చేస్తూ ఉంటారు. అప్పుడు ఒక సాధువు కనిపించి, నాయనా అలాంటి పిచ్చి పనులు చేయకు, వైదీశ్వరన్ కోయిల్ తెలుసు కదా, అక్కడున్న పరమేశ్వరుడు వైద్యనాథుడు, ఎలాంటి రోగాన్నైనా ఆయన హరిస్తాడు, అక్కడికి తీసుకువెళ్ళి 3 రోజుల పాటు మీ అమ్మాయిని అక్కడ నిద్ర చేయిస్తే కనుక